కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే పేదలపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రతి నెల సన్నబియ్యం పంపిణీకి 13,000 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఇందులో 8,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. 5,500 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తుందన్నారు. జనగామలో సన్నబియ్యం పంపిణీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. గతంలో బియ్యం పంపిణీ ప్రభుత్వాల గురించి ఎన్టీ రామారావు వారు గుర్తొచ్చేవారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారని చెప్పారు కడియం. నేను మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తుందని ఒక మాట అన్నారు. కిలోకు 40 రూపాయలు అయితే 30 రూపాయలు కేంద్రం ఇస్తున్నది, 10 రూపాయలు మాత్రమే రాష్ట్రం ఇస్తుందని ఒక మాట అన్నాడు. ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటే వివరాలు తెలుసుకోకుండా, వాస్తవాలను పరిశీలించకుండా, అడ్డదారిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సాలీనా ఈ పథకానికి 13,500 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతున్నాయి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 8,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 5,500 కోట్లు మాత్రమే. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తెలుసుకోవాలి. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కానీ, బండి సంజయ్ గారికి కానీ, కిషన్ రెడ్డి గారికి కానీ పేద ప్రజలపైన ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా సన్నబియ్యం ఉచిత పంపిణీ చేపట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి. చౌకబారు విమర్శలు వద్దు అని చెప్పి నేను ఇంతో పలుకుతున్నాను.